మొన్న పాండమిక్‌లో అంతమంది వచ్చి చనిపోయారు. అండ్ చాలా మంది ఇంట్లో వాళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి భయపడేవారు. మీరు ఆ టైంలో యూ ఆర్ ద ఫ్రంట్ లైన్ వారియర్స్. ఎందుకంటే ఒక కేసు ఎమర్జెన్సీ హాస్పిటల్‌కి వచ్చిందా ఫస్ట్ ఎమర్జెన్సీని దాటి ఆ తర్వాత ఏ డిపార్ట్‌మెంట్‌కైనా వెళ్తుంది. ఆ టైంలో ప్రతి కేసు ఐసీయూకి వెళ్ళేది. అండ్ ఆ టైంలో మీ రోల్ ఎలా ఉండేది? కరోనా పాండమిక్ అందరికీ తెలుసు. లైక్ వెరీ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. సొంత ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా మనం చూసే అవకాశం లేదు. చనిపోయినా బతుకున్నా చాలా కాంప్లికేట్ ఉండే లైఫ్. సో మాకు తప్పేది కాదు. ఫేస్ ఆఫ్ ద హాస్పిటల్ ఇస్ ఎమర్జెన్సీ ఆబ్వియస్లీ. సో మేమే ముందుండే వాళ్ళం. పేషెంట్ ఎవడొచ్చినా సూట్ వేసుకున్నా ఏం వేసుకున్నా కానీ ఫస్ట్ వాళ్ళు వచ్చేసి ఇంటిబేట్ చేయాలన్నా, ట్యూబ్ వేయాలన్నా, ఒక మాస్క్ పెట్టాలన్నా, ఏం చేయాలన్నా నాట్ ఈవెన్ డాక్టర్స్, ఎమర్జెన్సీ స్టాఫ్ కానీ, ఎమర్జెన్సీ టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరూ కరెక్ట్గా వర్క్ చేయడం వల్లే మనకి కంపారిటివ్లీ మార్టాలిటీ మిగిలిన కంట్రీస్ తో పోల్చుకుంటే మనకి డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం మార్టాలిటీ తక్కువ ఉంది కంపారిటివ్. ఇంకే డిపార్ట్మెంట్స్ కి ఆ టైంలో ఎవరికి అవసరం లేదు. ఓన్లీ ఎమర్జెన్సీ డాక్టర్లు తప్ప. అంటే పల్మాలజిస్టులు కొంచెం వాళ్ళకి బెటర్ గా ఉండేది. బట్ ఎమర్జెన్సీ వాళ్ళే ఎక్కువ వర్క్ చేసేవారు. ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ వాళ్ళే. ఎమర్జెన్సీలో అంటే ఎవరెవరు ఉంటారు? ఎమర్జెన్సీలో అంటే ఎమర్జెన్సీ ఫిజిషియన్ ఉంటారండి. సో దర్ ఇస్ అన్ ఎమర్జెన్సీ టెక్నీషియన్. సో ఈ ఎమర్జెన్సీ మెడిసిన్ అల్వా వాళ్ళు అవుతున్నప్పటి నుంచి ఆ టెక్నీషియన్స్ కోర్స్ అది కూడా మన్ని కార్పొరేట్స్ లోని కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ స్టార్ట్ చేశారు. సో దానికి ఒక ఫెలోషిప్ అని ఒక ఎమర్జెన్సీ మెడిసిన్ కోర్స్ అని ఒకటి టెక్నీషియన్స్ కి. ఏసీఎల్ఎస్, ఏటీఎల్ఎస్, పాల్స్, నాల్స్ ఇవన్నీ పీడియాట్రిక్ కి, అడల్ట్ కి, కార్డియాక్ లైఫ్ సపోర్ట్ ఇవన్నిటికి ట్రైనింగ్ కోర్సెస్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ చేస్తూ యూకే, యూఎస్ అప్రూవ్డ్ ఇవన్నీ. బట్ ఇవన్నీ చేస్తూ వాళ్ళ టెక్నీషియన్స్, స్టాఫ్ దర్ లైక్ ఎ ఫ్యూ పారామీటర్స్ ఉన్నాయి ఎమర్జెన్సీలో. మనకి అల్ట్రాసౌండ్ యూస్ చేయడం అనేది ఎమర్జెన్సీ ఫిజిషియన్ గా నార్మల్గా ఓన్లీ రేడియాలజిస్ట్ చేశారు, లేదా కార్డియాలజిస్ట్ చేశారు. బట్ ఆ రెండు వర్క్స్ మనం ఈఆర్ ఫిజిషియన్ చేసేస్తున్నాడు. మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ కూడా ఏదో విధంగా జరిగిపోతూ ఉన్నాయి జస్ట్ బికాస్ ఎమర్జెన్సీ.